హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ అండ్ హార్ట్. ఇవాళ మన సూపర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ పికల్. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ముందుగా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఒక బాండ్లీలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. దానిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ టేబుల్ సాల్ట్ అండ్ అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి దాన్ని కొంచెం వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. వాటర్ అంతా ఖచ్చితంగా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ వాటర్ అంతా ఇంకిపోతే చికెన్ 2 నుంచి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఆ వాటర్ ఉండిపోయింది అనుకోండి, చాలా తొందరగా పాడైపోతుంది. సో ఈ వాటర్ ఇంకిపోయే వరకు దాన్ని అలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఈలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని దాంట్లో మసాలా దినుసులు వేసుకోండి. ఒక 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు, ఒక లవంగా మొగ్గ, 3-4 లవంగాలు, ఒక 1 ఇంచ్ చెక్క, ఇవన్నీ వేసి కొంచెం అట్లా డ్రై రోస్ట్ చేసుకోండి. ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు, డ్రైగానే రోస్ట్ చేసుకోండి. అది రోస్ట్ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టి దానిలోకే ధనియాలు వేసుకోండి. నేను 2 స్పూన్లు ధనియాలు వేసుకున్నా. ఆ 2 స్పూన్ల ధనియాలు కూడా కొంచెం అట్లా రోస్ట్ చేసుకోండి. ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి మళ్ళీ ఒక 5 నుంచి 6 మిరపకాయలు వేసుకుని వేయించుకోండి. ఇది జస్ట్ కలర్ కోసం అండి. తర్వాత ఈ వేయించుకున్నవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ కుట్టుకున్న తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసి అదే జార్లోకి అల్లము వెల్లుల్లి వేసి అది కొంచెం పేస్ట్ చేసి పెట్టుకోండి. ఈలోపు చికెన్లో వాటర్ మొత్తం ఇంకిపోయింది. చూడండి ఎంత నీట్గా వాటర్ అంతా ఇంకిపోయిందో. సో ఇప్పుడు ఈ చికెన్ వాటర్ అంతా ఇంకిపోయింది కదా, ఇవి తీసి కొంచెం ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తర్వాత అదే బాండ్లీలోకి 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1.5 స్పూన్ కాదు, 1.5 గ్లాస్. ఇక్కడ ఒక గ్లాస్ వేసుకున్నా, మళ్ళీ ఒక 1/2 గ్లాస్ ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఆయిల్ వేసుకుని అది కొంచెం అట్లా వేడైన తర్వాత మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది వేసుకొని ఒకసారి అట్లా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పచ్చి వాసన పోయే వరకు అలా వేయించుకోండి. ఒక 2 to 3 మినిట్స్ పడుతుందండి. 2 to 3 మినిట్స్లో అది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోతుంది. ఆ తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు దాంట్లోకి వేసుకోండి. వేసుకుని బాగా కలుపుకోండి ఒకసారి. అప్పుడప్పుడు అలా కలుపుతూ చికెన్ బంగారు రంగులోకి వచ్చే వరకు అట్లా కలుపుతూ వేయించుకోండి. మరీ ఎక్కువ వేయించుకోకూడదండి. చాలా ఎక్కువ వేయించుకుంటే ముక్క మరీ హార్డ్ అయిపోతుంది తినేటప్పుడు. అలా అని తక్కువ వేయించుకుంటే చికెన్ చెడిపోతుంది. సో అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అట్లా వేయించుకోవాలి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో అట్లా కలుపుతూ వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం కరెక్ట్గా వచ్చింది. ఇంకా ఎక్కువ ఏం వేగాల్సిన అవసరం ఉండదు. ముక్క చూడండి కొంచెం కలర్ తిరిగింది కదా, సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ఒక 4 స్పూన్లు ఉప్పు వేసుకోండి. అండ్ అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా పౌడరు, ఆ మసాలా పౌడర్ అంతా వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. సాల్ట్ కావాలంటే మళ్ళీ లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 4 స్పూన్స్ కారం వేసుకుంటున్నా. కారం వచ్చేసి వేసుకోగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఎక్కువసేపు అది కారం ఏం వేయించాల్సిన అవసరం ఉండదు. అది వేసుకుని ఇప్పుడు నేను స్టవ్ ఆపేసాను ఆల్రెడీ. స్టవ్ ఆపేసుకుని ఒకసారి అట్లా కలుపుకోండి. కలిపి బాగా చల్లగా అయిపోయిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. అది క్లిప్ నాకు మిస్ అయిందండి, లెమన్ వేసుకోవడం.
ఒక 2 డేస్ అలా ఊరనిచ్చి తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసి పెట్టుకోండి. 2 నుంచి 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి వేడి వేడి అన్నంలోకి వేసుకుని టేస్ట్ చూద్దాం. ఇక్కడ మనం ఏదైనా తక్కువ పడితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, సాల్ట్ మళ్ళీ నిమ్మరసం లాంటివి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. ముక్క కూడా మరీ హార్డ్గా కాకుండా సాఫ్ట్గానే ఉంది. చేత్తో అలా తుంచితే విరిగిపోయేలాగా ఉంది. చాలా హార్డ్గా అయితే లేదండి, చాలా సాఫ్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. Thanks for watching. Please like, share and subscribe to my channel. Thank you.